అసలు బైబిల్ ఎందుకు చదువుకోవాలి? నేను ఎన్నోసార్లు నా రీల్స్‌లలో చెప్పాను. నా వీడియోస్‌లలో చెప్పాను. ప్రేయర్ ఎందుకు చేసుకోవాలి అనేది కూడా చెప్పాను. అసలు ఇవన్నీ చేస్తే మనకేమొస్తది అనంటే, మనకు తెలవని ప్రదేశం అనంటే, మనకి తెలవని ప్రాంతంలో మన ఆత్మ అనేది యుద్ధం చేస్తూ ఉంటది. వాక్యం సెలవిచ్చింది కదా! మనం పోరాడేది మనుషులతో కాదు, వీటితో కాదు అని. మరి నువ్వు ఏ దాంతో పోరాడుతున్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పోరాడుతున్నది ఆకాశంలో తిరిగే దురాత్మలతోని, వాటితోని కాబట్టి, వాటితో నువ్వు పోరాడుతున్నప్పుడు నీకంటూ బలము కావాలి. నీకంటూ శక్తి అనేది ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే నువ్వేం చేయాలనంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. వాక్యము చదువుతూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అన్నీ చేస్తావో ఈ లోకంలో శరీరాసరంగా నువ్వు జయిస్తావు, ఆత్మీయ సరంగా కూడా నువ్వు జయిస్తావు. మరి నువ్వు నేను చెప్పినట్లు వాక్యాన్ని, బైబిల్‌ని చదువుతావు కదా! ప్రార్థన చేస్తావు కదా!